హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ ఈప్ సెట్. అంతకుముందు ఈప్ సెట్ అని ఉండేది, ఇప్పుడు ఈప్ సెట్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఈప్ సెట్ ఏ విధంగా అప్లై చేయాలి, దీంట్లో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ క్లియర్ కట్గా మీకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఇప్పుడే కాదు, గత 5-6 సంవత్సరాలుగా మనకి ఎంసెట్లో ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్ రోజు కావచ్చు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్క్ వర్సెస్ ర్యాంకు నుంచి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, బెస్ట్ కాలేజ్ చేసేవి, టాప్ కాలేజ్ చేసేవి, దీని తర్వాత స్లాట్ బుకింగ్, రౌండ్ 1, రౌండ్ 2, ఈ విధంగా ఈ ఎంసెట్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇష్యూస్ పైన గత 5-6 సంవత్సరాలుగా మనం ఎన్నో రకాల వీడియోలు చేయబోతూ ఉన్నాం. సో మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఎంసెట్ అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేంత వరకు ఎన్ని ఇష్యూస్ అయితే ఉంటాయో, ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్నో వీడియోలు మనం షేర్ చేస్తాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీకు యూజ్ అయినా కాకపోయినా మీ విలేజ్ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో ఈ వీడియోని కొంత మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి ఎంసెట్ని ఈప్ సెట్ చేశారు. మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు eapcet.tsch.ac.in eapcet.tsch.ac.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మనకు ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. ఒకవేళ పేమెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. సో ఇక డేట్లో ఆల్రెడీ దీనిపైన మనం వీడియో అయితే చేసాము. సో ఫస్ట్ అయితే మనం ఒకసారి పేమెంట్ చూద్దాం. ఒకవేళ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే కనుక 900 రూపీస్, ఒకవేళ మీరు SC ST అయితే కనుక 500 రూపీస్ అని చెప్పేస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా సేమ్ ఉంది. ఒకవేళ MBPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డబుల్ అమౌంట్ అయితే ఉంది. దానికి సంబంధించిన పేమెంట్ చెక్ చేసుకోండి. మరి వీళ్ళు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ ఆన్లైన్లో మనం పేమెంట్ చేయమని చెప్పేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పేమెంట్ చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో, ఎందుకంటే ఇంటర్మీడియట్ మీద అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి ఎక్కడ ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమన్నా యాజ్ ఫర్ SSC, అయ్యో అన్న SSCలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది అయినా SSC, అయ్యో అన్న మా ఫాదర్ నేమ్ రాంగ్ బట్ అయినా SSCలో ఏది ఉంటే అదే ఫైనల్, SSCలో ఏది ఉంటే అదే ఫైనల్, SSCలో ఏది ఉంటే అదే ఫైనల్. మరీ చెప్తా ఉన్నాను. k.jpal, l.jpal, m.jpal ఈ డాక్లో ఏం పెట్టొద్దు. SSCలో ఎట్లుంటే అట్లా ఫిల్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇంటర్మీడియట్ కాలేజీలో అంటే వేరు, సో ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది, UG అవుతుంది, ఎన్నో అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటాం. స్లాట్ బుకింగ్ అప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తాం, కాలేజీలో అడ్మిషన్ అప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం. ఎప్పుడైనా సరే మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమన్నారు అంటే చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా మాన్యువల్గా రాసినా సరే యాజ్ ఫర్ SSC ప్రకారంగా నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఖచ్చితంగా యాజ్ ఫర్ SSC ప్రకారంగా ఉండాలి. సో వీడియోని అయితే లైక్ చేశారా లేదో ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్సే కదా మాకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డాటా ఫిల్ చేసే ముందు SSC అని చెప్పేసి మరీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీకు అయితే తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేద్దాం. పేమెంట్కి సంబంధించిన పేమెంట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఇలాంటి ఒక విండో వస్తుంది. ఈ విండోని ఫస్ట్ క్లోజ్ చేసేసేయండి, ఎందుకంటే పేమెంట్ చేయలేదు. సో పేమెంట్ చేయడానికి ఇక్కడ మీరు MPCయా బైపీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో MPC అయితే MPC, బైపీసీ అయితే బైపీసీ. డిప్లొమా వాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు. డిప్లొమాకు సంబంధించి ఎవరైనా ఉంటే సో మీరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. MPC, బైపీసీకి సంబంధించి ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డా డిప్లొమానా అనే బోర్డు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని మరీ మెన్షన్ చేస్తారు విత్ రెడ్ కలర్ టెక్స్ట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మరీ చెప్పారు, అయ్యో అన్న మరి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ లేదు, ఇప్పుడు ఏదో ఒకటి ఎంటర్ చేద్దామంటే కుదరదు. ఎందుకంటే రెడ్ కలర్లో మరీ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశారు ప్లీజ్ అని. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ tsba.cgg.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎట్లా స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి దాంట్లో అయినా ఉంటుంది. పదే చెప్తా ఉన్నాను, ప్రతిసారి ఇదే ఇష్యూస్ వస్తూ ఉంటాయి లాస్ట్లో. కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేసామంటే క్యాండిడేట్ నేము, ఇంతకుముందు చెప్పాను, క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ యాజ్ ఫర్ SSC ప్రకారంగా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్
మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్లు వచ్చే నెంబరు, ఓటీపీలు వచ్చే నెంబరు, అదేవిధంగా నా మొబైల్ నెంబర్ ఫ్యూచర్లో పోయింది, మా ఫ్రెండ్ గాని పేరు పైన తీసుకున్నా, మా ఫ్రెండ్ గాడి ఇప్పుడు లేడు, ఇప్పుడు అడ్రస్ పెడితే కానీ నెంబర్ ఇవ్వట్లేదు, ఆ నెంబర్కి ఓటీపీలు వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ ఎన్నో చూశాను. సో దయచేసి మీ ఫాదర్ నెంబర్ ఇవ్వండి. మీ ఫాదర్ నెంబర్ అయితే ఎక్కడికి పోదు కదా, ఒకవేళ మొబైల్ మిస్ అయిపోయినా ఇంటనే మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. కాబట్టి సో ఎక్కడైనా సరే ఏదైనా సరే పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓటీపీలు వచ్చేలాగా ఆ సిగ్నల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఆ మెసేజ్ కూడా హౌస్ఫుల్ అయిపోతుంటే చిన్న మొబైల్లో, ఆ మొబైల్లో ఉన్న హౌస్ఫుల్ మెసేజెస్ ఉంటే అవి డిలీట్ చేసేసి ఓటీపీ వచ్చేలాగా లైన్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఇది కూడా కాలేజీకి మీ క్యాండిడేట్కి సంబంధించిన మెయిల్ ఐడి, ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి, బీసీ అయితే బీసీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకొని, ఇక పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి నేను ఏం చేశాను, సో దీనికి సంబంధించిన ఒక పీపీటీ అయితే రెడీ చేశాను. పీపీటీలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకొకసారి కూడా గుర్తు చెప్తా ఉన్నాను, ఏదైనా సరే ఇంటర్మీడియట్కు సంబంధించిన డీటెయిల్స్ ప్రకారంగా కాకుండా 10th క్లాస్లో ఉన్న మెమో ప్రకారంగా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒక ఇంటర్మీడియట్ నుంచి కావాల్సింది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, కాబట్టి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ పేమెంట్కి సంబంధించిన మన ప్రీ రిక్వైర్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీను ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి వార్నింగ్ వస్తుంది, ప్లీజ్ ఇన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారా లేదా అనేది ఇన్ష్యూర్ చేసుకొని మరీ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేకి సంబంధించి మీకు ఏది పాసిబిలిటీ ఉంటే ఆ గేట్వేలో మీరు అమౌంట్ పే చేసి పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడీలన్నీ కూడా ఒక బుక్లో రాసుకోండి. ఈ రెఫరెన్స్ ఐడి ఫ్యూచర్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ వ్యూ చేసుకోవడానికి, అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవడానికి, దీంతోపాటు ఫ్యూచర్లో మన రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి అక్కడ ఆ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. దాంతోపాటు మీరు ఒక బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఓటీపీస్ కానీ ఐడీస్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓటీపీ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ రెఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ వస్తుంది. లేదు అంటే ఒకసారి పేమెంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, పేమెంట్ స్టేటస్కి వెళ్ళేసి ఇంతకుముందు ఏవైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసామో సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ అనుకుంటే పేమెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒక పేమెంట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు అంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ లేదు అని అంటే అసలు పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా గ్యాప్ తీసుకోవచ్చు. అంటే పేమెంట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే వచ్చి కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఫస్ట్ పేమెంట్ అయిపోయింది, సెకండ్ స్టెప్కి వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ పేమెంట్ ఐడి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి అనగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏ డీటెయిల్స్ అయినా మళ్ళీ చెప్తున్నా యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఇక్కడ చెక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ అని చెప్పేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రికార్డ్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ అంటారో ఇంటర్మీడియట్ ప్రకారంగా, ఎక్కడైతే 10th అంటారో 10th ప్రకారంగా, మ్యాక్సిమం 10th ఇంటర్మీడియట్ ప్రకారంగా రెండు సేమే ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మనం మ్యాక్సిమం ఎక్కడ ఫిల్ చేసినా సరే వాళ్ళు ఒకవేళ ఏదైనా మెన్షన్ చేస్తే ఇంటర్ ప్రకారంగా, ఒకవేళ ఏది మెన్షన్ చేయకపోతే యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, ఒకవేళ ఇది మ్యాండేటరీ కాదు ఉంటే, నెక్స్ట్ బర్త్ స్టేట్ అంటే తెలంగాణ స్టేటా ఏ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్స్ వస్తే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏ పాయింట్స్ అయితే చెప్తున్నా పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ముందు పెట్టుకొని చేస్తే అంటే కుదరదు, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ వితిన్ 15 minutesలో సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ కాదు. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా ఒక బుక్లో నోట్ చేసుకొని మీరు కూడా ఆ ఫామ్స్ ఏదైతే ఫిల్ చేస్తున్నా ఆ ఫామ్స్ అన్నీ బుక్లో రాసుకుంటే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. సో నెక్స్ట్ కేటగిరీ బీసీ, ఎస్టీ ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తుంది. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ మీరు ఓసీఐ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, మీరు ఒక స్పెషల్ కేటగిరీ కనుక అయితే ఎన్సీసీ క్యాప్ వాటికి సంబంధించినటువంటి
ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు మైనార్టీ నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, ఒకవేళ మీకు యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs బిలో కనుక ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. సో మన లాస్ట్ ఇయర్ది ఉంది కదా అన్న, ఇయర్ది ఉందంటే ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. ఫ్యూచర్లో మనం అప్డేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. ఎప్పుడంటే కౌన్సిలింగ్ టైంలో అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కౌన్సిలింగ్ టైంలో మీకు చెప్తాను. మరి ఇక్కడ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చి రేపు ప్రొద్దున ఇంకొక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఒక అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్కి సంబంధమే ఉంటుంది. కాబట్టి మరి ఈ అకాడమిక్ ఇయర్లో అప్లికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్లో కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక ఇన్కమ్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవసరమా అంటే ఫ్యూచర్లో వాళ్ళ అవసరం. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. నేమ్ ఆఫ్ ద బ్యాంకు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అడ్రస్, ఈ అడ్రస్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ప్రకారంగా ఉండాలా, అవసరం లేదు. మీకు ఎంసెట్ వాళ్ళు ఏదైనా లెటర్ పంపిస్తే మీ ఇంటికి వచ్చేలాగా ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఎందుకంటే ఇవే డీటెయిల్స్ ప్రొద్దున ఈ పాస్కు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా లెటర్ మీ ఇంటికి రావాలంటే ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆధార్ కార్డులో ఎప్పుడో పాత అడ్రస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అని ఏదో అని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివసించే అడ్రస్ను ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మీరు రూరల్ అర్బనా వాటికి సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎంపీసీఆ బైపీసీఆ ఎగ్జామ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. దీని తర్వాత హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎప్పుడు పాస్ అవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక బ్రిడ్జ్ కోర్స్ చేస్తే కనుక బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్సు చేద్దాం అనుకుంటున్నారో, సో దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను బయోటెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో బ్రిడ్జ్ కోర్సెస్ అవసరం వస్తాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎంటర్ చేసినా చేయకపోయినా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు అంటే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు కూడా అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి టెన్షన్ అయితే లేదు. ఒకవేళ మీ దగ్గర డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రూరల్ అర్బనా హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సికి సంబంధించిన రూల్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు అంటే మార్చ్ ఏప్రిల్లో మీ మెమోలో ఉంటుంది. మార్చ్ లేకపోతే ఏప్రిల్ అని చెప్పేసి ఎగ్జామ్స్ ఎప్పుడైతే అపియర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఆ మంత్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ వరకు ఫస్ట్ క్లాస్ ఎక్కడ, ఏ డిస్టిక్ అన్ని డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకుంటేనే మీ లోకల్ ఏరియా ఉంటుంది. లోకల్ ఏరియాలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ రీజను, ఆంధ్ర యూనివర్సిటీ రీజను, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అని చెప్పేసి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రీజియన్ని డిపెండ్ చేసుకొని మీ స్టడీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు లోకల్ అవుతారా నాన్ లోకల్ అవుతారా అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఆగమాగమే ఇష్టం సెలెక్ట్ చేసుకోకండి. మీరు ఏ డిస్టిక్లో అయితే చదివారో అది డిస్టిక్. మరి ఇవే సర్టిఫికేట్ రేపు ప్రొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా వెరిఫై చేస్తారు. మీరు ఇక్కడ ఒక డిస్టిక్ ఇచ్చేసి సర్టిఫికేట్లు ఇంకొక డీటెయిల్స్ ఉన్నాయి అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లోకల్ ఏరియా, ఇంతకుముందు చెప్పిన ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది మీరు ఆంధ్ర యూనివర్సిటీ రీజనా, ఉస్మానియా యూనివర్సిటీ రీజనా, లోకల్ నాన్ లోకల్ అనేది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మీరు ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ సెంటర్ జోన్, ఇక్కడ ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామ్ రోజు మనం ఏ ఏరియాలో ఉంటే మీ ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి దగ్గర సెంటర్ పెట్టుకోండి, లేదా కోచింగ్ సెంటర్లోనే ఉంటామంటే కోచింగ్ సెంటర్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. సో ఇక్కడ ఏదైతే ప్రిఫరెన్స్తో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్లోనే మీకు సీట్ అలా మన సెంటర్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో దాని ప్రకారంగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇక ఈ ఫోటో కూడా 50 KB ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. 50 KB జేపీజీ కానీ జేపీఈజీ కానీ, సిగ్నేచరు 30 KB జేపీజీ కానీ జేపీఈజీ కానీ కంప్రెస్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో సబ్మిట్ చేసి సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసి దాన్ని వదిలిపెట్టవచ్చు. ఎన్నిసార్లు అంటే ఒక 50% అప్లికేషన్ ఫిల్ చేసి సేవ్ చేయొచ్చు. ఇంకొక 50% డాటాని మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసుకోవచ్చు. సో ఎవ్రీ 5 minutesకి ఒకసారి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్
కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ షో అవుతాయి. సో అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. లేదు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సో మాడిఫై చేయాల్సిన అవసరం లేదు అంటే డైరెక్ట్గా సబ్మిట్ చేసేసండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి ఫామ్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి ఇన్షూట్ చేసుకోండి. సబ్మిట్ చేసినాక ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది నెంబర్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని డిపెండ్ చేసుకొని రేపు పొద్దున ర్యాంక్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అని కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో అప్లికేషన్ నెంబర్ కావచ్చు, పేమెంట్ ఐడి కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటే రేపు పొద్దున మీరు కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్నా లేకపోతే కాలేజీలో ఉన్నా మీ ఇంట్లో కూడా ఒక బుక్లో రాసాం మమ్మీ లేదంటే డాడీ అని చెప్పేసి ఆ రోజు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన పేమెంట్ ఐడీలు కావచ్చు, అప్లికేషన్ ఐడీస్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకుని ఒక అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత అక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని ఒక అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఒక 4 కాపీలు జిరాక్స్ తీసుకోండి. సో ఎందుకనంటే ఈ అప్లికేషన్ ఫాము హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనకు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడ అవసరం వస్తుంది. దీంతోపాటు కాలేజీలో అడ్మిషన్ చేసుకునేటప్పుడు అవసరం వస్తుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అవసరం వస్తుంది. మీ దగ్గర కూడా ఒక కాపీ, ఒక 4-5 కాపీలు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ రోజు ఈ అప్లికేషన్ ఫామ్ని కొంతవరకు మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫోటో అంటించాలి, తంబు వేయాలి, సిగ్నేచర్ చేయాలి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్ట్గా ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ని ఓన్లీ ప్రింట్అవుటే కాదు, మీ ఫాదర్కి, మీ మదర్కి మెయిల్ ఐడి ఉంటే మెయిల్కి, వాట్సాప్లో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. అంతేగాని ఫోటోలు కొట్టడం అది చేసుకోకండి. పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేసి సో ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని అయితే మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మరి ఈ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా మీకు మళ్ళీ ఒకవేళ డౌట్ వస్తే ఇక్కడ మనకు హోమ్ పేజ్లోనే వాళ్ళు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఒక యూజర్ గైడ్ మాన్యువల్ అని ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని 1-2 సార్లు డేటా అంతా గ్యాదర్ అయిపోయిన తర్వాత ఎలాంటి తప్పులు లేవు అనుకున్నాక కన్ఫర్మ్ చేసుకున్నాకనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఒక 2 రోజులు లేట్ అయినంత మాత్రాన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి తప్పులు లేకుండా కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. డేట్లు కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్ అనుగుణంగా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి. ఈ డేట్ల అనుగుణంగా కరెక్షన్కు సంబంధించి కూడా మనకైతే అవకాశం ఇస్తారు. ఆ కరెక్షన్ కూడా ఎప్పుడు ఉంటుంది ఏంటిది ఆ డేట్లు కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి తప్పులు అయితే చేయకండి. ఒక్కొక్కసారి కరెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ డేట్లు కూడా మాడిఫై కూడా కావచ్చు, ఒకవేళ పోస్ట్ పోన్ కావచ్చు, ప్రీపోన్ కావచ్చు. సో ఈ విధంగా మీరు అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంతసేపు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించాను అనుకుంటున్నాను. మరి ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడము, అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ మన ఛానల్ గురించి కానీ మన ఫ్యూచర్ ప్లాన్ గురించి కానీ ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఎన్నో రకాల వీడియోలు గత 5-6 సంవత్సరాలుగా చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మొత్తం అయితే తెలంగాణ ఈప్సెట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.